పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని ఆర్యవైశ్య సంఘం వాసవి వనిత క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణం చేసుకున్న రోజును పురస్కరించుకొని వాసవి మాతకు మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, నగర సంకీర్తన రథోత్సవాలు తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పులిహోర, చక్ర పొంగలి పంపిణీ చేశారు. యువజన సంఘం ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మా మొగల్తూరు శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘంలో అందరూ కలిసి అమ్మవారికి విశేషమైనటువంటి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. రోజు ఉదయమే మరి సుప్రభాత సేవ, తర్వాత పల్లకి రథోత్సవం జరుపుకుని తర్వాత స్త్రీలందరూ కూడా ఇక్కడ కుంకుమ పూజలు జరుపుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఎంతో ఘనంగా ప్రతి ఇంటి నుంచి ఆడపడుచులు అందరూ వచ్చి కుంకుమ పూజలు జరుపుకుని చాలా ఆనందకరంగా అమ్మవారికి చక్కగా పూజ జరుపుకోవడం జరిగింది. తర్వాత ఏమో ఆఖరిని అందరూ కూడా చక్కగా ఒక 60-70 మంది హారతి కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది సామూహికంగా. ఇది ఎంతో సంతోషకరంగా జరిగినటువంటి కార్యక్రమం. అయితే ఈరోజు ఈ వాసవిమాత ఆర్యవైశ్య వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవం అంటే ఎంతమందికి అంటే ఇప్పుడు తరాలకి అంత తెలియపోవచ్చు, తెలిసినా వ్యక్తం చేయడానికి అందరూ సముఖంగా కనపడలేదు. ఇంకేది ఏంటంటే ఇది మన వాసవిమాత ఉన్నప్పుడు మా వైశ్య కుల దేవత ఇప్పుడు అసలు ఆ కన్యగా ఉన్నప్పుడు అప్పుడు విష్ణువర్ధన్ మహారాజు గారు ఈ అమ్మవారిని చూసి నేను వివాహం చేసుకుంటానని చెప్పి అడగడం వల్ల అప్పటి పెద్దలు మరి కులాంతర వివాహం అవుతుందని, తర్వాత మన కులానికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి భావనతో అందరూ కలిసి అమ్మవారిని సలహా తీసుకుంటే ఆవిడ ఆత్మార్పణకి నిర్ణయించుకుని మొత్తం మన ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ఫ్యామిలీ చొప్పున అందులో ఆత్మార్పణ చేయడానికి నిర్ణయించడం జరిగింది. అది ఈ రోజు ఒక విశేషం. జై వాసవి. అందరికీ నమస్కారం అండి. నా పేరు అరుణ. నేను మహిళా మండల అధ్యక్షురాలిని. ఈరోజు వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మహిళలందరూ ఒక చోటకి చేరి కుంకుమ పూజలు చేసుకుంటారు. తదనంతరం 102 గోత్రములకు 102 హారతులు మాతకి ఇచ్చారు. అండి, మాది మొగల్తూరు వనితా వాసవి క్లబ్ మెంబర్ని. ఈరోజు మన వెలవేలిపోయిన కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మా ఊరు మహిళలందరూ కుంకుమ పూజలు జరిపించుకుని అనంతరం 102 గోత్రాల సందర్భంగా 102 హారతులు అమ్మవారికి సమర్పించుకున్నామండి. వనితా క్లబ్ ప్రెసిడెంట్ నేను. నా పేరు అరుణ. ఈ వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా మా ఊరు మొగల్తూరు గ్రామంలో కళ్యాణ మండపంలోనూ సామూహికంగా కుంకుమ పూజలు జరుపుకుని 102 గోత్రాలతోనూ 102 హారతులు ఇవ్వడం జరిగింది అమ్మవారికి.